రేవంత్ రెడ్డి ఇది మీడియా సమావేశంలో గౌరవనీయుడు ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినటువంటి అంటే ఈ మీనాక్షి నటరాజన్ గారి అంశాన్ని లేవనెత్తిన క్వశ్చన్లో భాగంగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా సహేతుకం కాదు. అట్లా ఒక రాజకీయ పరిణతి చెందిన నాయకుడు ఒక హోదాలో ఉన్న నాయకుడు ఇంకొక హోదాలో ఉన్న నాయకుడిని ఆ విధంగా సంబోధించడం అయితే సభ్యత సంస్కారం కాదు. కానీ మరి వాళ్ళే రాజకీయ నాయకులు దొంగలు, లంగలు, సన్యాసులు, తొక్కుతాం, తోలు తీస్తాం, పెట్రోల్ ధరలు అని చెప్పి తిట్టుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అయితే కాదు. ఇట్లా మీరు రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇచ్చిండని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఈయన అయితే రేవంత్ రెడ్డి ఒప్పందించిండు, దగ్గర నుండి మానిటరింగ్ చేశాడు, ఆయనే ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? ఇస్తే ఒకవేళ ఇస్తే మళ్ళీ తప్పించుకుంటుడు. తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? అది నిజమే కదా, వాళ్ళకి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే ఇక్కడ అట్లాంటి వాక్యాలతో సంబోధించడం ధర్మం కాదు. ఇంకొకటి ఇక్కడ విచిత్రమైనది ఏంటంటే నేను చెప్పినట్టే చెప్తున్నాడు ధర్మపురి అరవింద్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇంకో ఆయన అంటే ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో భాగం కాదని ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారా, రేవంత్ రెడ్డి ఇచ్చారా అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యక్తి కాదు అని ఈయన ఉద్దేశం. నేను కూడా మొదటి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కాదు. అది రేవంత్ రెడ్డి తీరు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో లేవు, పరిపాలన విధానంగా లేదని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఆయన మార్కుతో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇష్టం, మనం ఏం చేయలేం. ఓకే, ఇది ధర్మపురి అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇకపోతే ఇంకొకటి ఉన్నాయి, రెండు ప్రధానంగా సోషల్ మీడియాలో వార్తలు ఏమిటో తెలుసుకునే విశ్లేషించుకొని ముగిద్దాం. ఓకే ఇది మాధవీలత గారి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు. ఒకసారి చూద్దాం. సినిమా హీరోయిన్ భారతీయ జనతా పార్టీలో నేను ముఖ్య నేతను అని చెప్పి భారతీయ జనతా పార్టీ హిందుత్వము లేదా మహిళలకు ఏదైనా జరిగినప్పుడు బయటకు వచ్చేసి తన వర్షన్ ఏదో చూపిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఆడ రాయలసీమ నాయకుడు జరిగినప్పుడు ఆమె మీద చేసినట్టు వ్యాఖ్యల విషయంలో నేనొక్కడనే మాధవీలతకు న్యాయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు లేరా అని చెప్పేసి ప్రత్యేక కథనం తయారు చేసి ఇచ్చాను. ఆమెకు జరిగినటువంటి తలవంపుల గురించి ప్రశ్నించాం. ఆమె గురించి నేను వెన్నుదండగా నిలబడా, బహిరంగంగా రాయలసీమ ఫ్యాక్షనిస్టుకు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వాట్సాప్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా నేను ఆమెకు నైతిక బలాన్ని ఇసుకుంటూ వీడియో చేశాను. అది బహిరంగ రహస్యమే, ఆమెకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తుంది, ఆమె అవివేకాన్ని గుర్తు చేస్తూ ఉంది, ఆమెలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని గుర్తు చేస్తూ ఉంది. అదేందో చూద్దాం. ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు, కాశ్మీర్ ఇండియా నుంచి సపరేట్ ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరు. ఆజాదీ అంటే ఏంటో తెలుసా మీకు? ఆజాదీ కాశ్మీర్ వాళ్ళ అంశం ఏంటి, మా తెలంగాణ ఆత్మగౌరవం అంశం ఏంటి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు ఆజాదీతో పోలుస్తారా? మీ తెలుగువాడు ఏంటది యుగ పురుషుడు ప్రపంచానికని రుద్దుతారు. మీ బాబుగారి కష్టం వస్తే భూగోళానికి కష్టం వచ్చేది మాట్లాడతారు. మీరు మాత్రం తెలుగు వాళ్ళు అని కోడ్ చేసుకోవచ్చు. మీరు మాత్రం మా దక్షిణ భారతదేశానికి ఏం జరుగుతుంది అని కోడ్ చేయొచ్చు. ప్రతిపక్షం అంటే కూటమిలో లేనప్పుడు, తర్వాత మళ్ళీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా అనొచ్చు. అంటే సౌత్ నార్త్కు మీరైతే పుల్లలు పెట్టచ్చు, మీరైతే అనొచ్చు.
అంటే మీరుగానే మీరు ఇష్టపడేటువంటి పార్టీల గురించి చెప్తా ఉన్నా, మీరు ఇష్టపడే నాయకుల గురించి చెప్తా ఉన్నా, మీ పార్టీకి బినామీగా ఉన్న ఒక పార్టీ గురించే చెప్తా ఉన్నాను. మీరైతే ఏ విధంగా వినొచ్చు, కానీ మా ఆత్మగౌరవాన్ని ఆజాదీతో పోలుస్తున్నారా? ముఖ్యంగా ఇక్కడ ప్రశ్న మాధవి లడ్డి గారికి సూటిగా ప్రశ్న చెప్పాలి. మీరు తెలంగాణ వాళ్ళ కాదా? మీ ఓటు హక్కు ఎక్కడ ఉంది? మీరు తెలంగాణలో మెర్జ్ అయ్యిరా లేరా? శాస్త్రీయంగా, శాసనాత్మకంగా, లీగల్గా ఏదైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ నివసించిన వాళ్ళు, ఈ గడ్డ మీద ఉన్న వాళ్ళంటే తెలంగాణ వాళ్ళనే చెప్పుకోవాలి. మరి నువ్వు తెలంగాణలో భాగం కాదా? నిన్ను నువ్వు తిట్టుకున్నావా? నువ్వు ఆజాదీ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నావా? నువ్వు ఆజాదీ గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు తెలంగాణవా, ఆంధ్రాలో ఉందా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ అది క్లారిటీ చెప్పండి. మీ జాతీయత ఎక్కడుంది? మీరు ఉద్యోగం చేసే బెంగళూరు అంటారు, నాకు కూడా తెలియదు. మీరు కన్నడియన్సా? తెలుగువారా? తెలుగులో తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ? మీరు తెలంగాణ, హైదరాబాద్, నాకు తెలిసి హైదరాబాద్ రెసిడెంట్స్ ఆఫ్ యూ సిన్స్ 10-15 years 20 years నుంచి. అంటే టెక్నికల్గా మీరు తెలంగాణ బిడ్డే. మీరు మా ఆడపడుచుగానే చూస్తాం, మీరు మా బిడ్డగానే చూస్తాం, మేము తెలంగాణ వాళ్ళని చెప్పుకుంటారు మీరు. అంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, హక్కుల గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ మేము ఎందుకు కాదు, మాకు ఇక్కడ హక్కులు ఉన్నాయంటారు మాట్లాడేటప్పుడు. ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు మీ తెలంగాణ మీ తెలంగాణ ఎందుకు వస్తుంది? మన తెలంగాణను ఎందుకు అంటలేరంటే అందుకే కేసీఆర్ చెప్పాడు లంకలో రాక్షసులే పుడతారని. మీరు ఓన్ చేసుకోరు. మీరు ఇక్కడ హక్కులు దొబ్బడానికి, హక్కులు మింగడానికి మాత్రం మేము మా తెలంగాణ అంటారు. గట్టి కడితే మా హైదరాబాద్ అని అంటారు, కానీ మీకు నిజామాబాదో ఓ హైదరాబాదో మీకు అక్కర్లేదు. ఎందుకు? అక్కడ డబ్బులు రావు కాబట్టి. ఈ తీరు మారాలి, ఈ ఆలోచన తీరు మారాలి, ఈ విధానం మారాలి. మాధవిలత గారు, మళ్ళొకసారి స్పష్టంగా అడుగుతున్నాను, మీరు తెలంగాణ వాళ్ళ కాదా? మీరు తెలంగాణ కోట్ చేసుకుంటున్నారా? ఇలా మేము ఆంధ్ర బిడ్డని, నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిరాలేనైనా ప్రకటించండి, అప్పుడు మాట్లాడదాం. నీ ప్రశ్న ఇక్కడి ఆజాదీ ఎవరిది, ఎట్లా మాట్లాడతావు, ఎట్లా మీరు ఇట్లాంటి విషపురుగులు ఎట్లా విష బీజాలు ఎట్లా నాటుతావు? పాకిస్తాన్తో పోలుస్తుంటారు మీరు, ఆజాదీ కాశ్మీర్తో పోలుస్తున్నారు, మరి మిమ్మల్ని పాకిస్తాన్తో పోలుస్తాం మేము, అప్పుడు మీరు భరిస్తారా? మీ పార్టీ ముఖ్య నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక మొదటిగా వెళ్ళిన దేశాలు ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అత్యంత ఆప్తుల వాళ్ళు. మీరు కదా ఆ దేశాల గురించి పోరాడేది, మీరు కదా వాళ్ళ దేశం కోసం పనిచేసేది, మీరు కదా ఆ దేశ ప్రయోజనాల కోసం పనిచేసేదని మేమంటాం. నీ పార్టీ అదే కదా చేసింది. మా తెలంగాణని తీవ్రవాదులతో పోలుస్తావా? మా ఆత్మగౌరవాన్ని తీవ్రవాదంతో పోలుస్తారా? మీరు ఉన్మాదులు. మీ ప్రాంత భాషే మీ వాళ్ళే, మేము మాత్రమే అని చెప్పి ఉన్మాదంగా ప్రవర్తించే తీరు మాకు గుర్తులేదా? అప్పుడే కదా మా ఆత్మగౌరవం మీద మేము పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఎవడో ఎక్కడో కొనిక్స్గా గొట్టంగాడు ఏదైనా మాట్లాడితే దాన్ని రాష్ట్రానికి మొత్తం అంటగడతారా మీరు? ఇక్కడ తెలంగాణకు వచ్చి రాజకీయం చేయండి, ఎవరొద్దన్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. తెలంగాణ పండుగ రోజు వచ్చి చిచ్చు పెడతామంటే కోర్టులో ఒప్పుకోలే. వాటి గురించి సమాధానం చెప్పండి మాధవిలత గారు. నువ్వు ఒక చీడ పురుగువి, నువ్వు వస్తే ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో అశాంతి వస్తుంది, శాంతి భద్రత దెబ్బతింటాయనే కదా కోర్టు అనుమతి ఇవ్వండి. ఎందుకు రావాలి ఆ రోజు? తెల్లారి వస్తే ఏం నష్టం? అనుమతి తీసుకొని సభలు పెడితే వడొద్దన్నాడు. ఈ దేశ చట్టాలు చట్టం ప్రకారం వెళ్తే తీవ్రవాదమైనటువంటి ఖలిస్తాన్ నాయకుడిని కూడా ప్రజాస్వామ్యంగా గెలిపించుకొని పార్లమెంట్లో కూర్చోబెట్టుకున్నటువంటి దుర్మార్గమైన చట్టాలు ఉన్నాయి మన దగ్గర. వాటి గురించి మాట్లాడండి. కాశ్మీర్ తీవ్రవాదిని కూడా గెలిపించుకొని పార్లమెంట్లో కూర్చోబెట్టుకున్నారు, వాటి గురించి మాట్లాడండి. అట్లాంటి చట్టాలు పోవాలి. మాధవిలత గారు, మళ్ళొకసారి మీరు మాత్రం తెలంగాణ కాదా అని క్లారిటీ ఇచ్చుకోండి, మీ ఆత్మ పరీక్షలు చేసుకోండి, సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే మీరు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.